మాఘపురాణము 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుననకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశన జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహంన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని, కానీ మాఘమాసం యొక్క మహత్యంను విని ఉండలేను. కాబట్టి మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరుతాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరిస్తాడు. భూపాల, భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా కూడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమవుతుంది. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చేయవలెను. అటులా చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలయందున తాను చేసుకున్న పాపఫలములను అనుభవించక తప్పదు. మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనా కూడా ముక్తి పొందగలుగుతాడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి ఇంకను ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వకాలమున గంగానది తీరము ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడును వైశ్యుడు ఉంటాడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలంనకు హేమాంబరుడు చనిపోతాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసుకుని పంచుకొని ఇష్టం వచ్చినట్లా పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టురైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి రోటపడి చనిపోతాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము ఖర్చటచే నోటి నుండి నురగలు కక్కుచూ చనిపోతాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకువెళ్లారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నారు, రెండవ వాణిని స్వర్గమునకు పంపమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించు చేయుచున్నారు అని అడుగుతాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువల్ల నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రంననే నాకింతటి మోక్షం కలిగినదా అని ఆ వైశ్యకుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.